ప్రైజ్ ది లార్డ్. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్ట్ చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు, అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పోయిన వారం చెప్పబడినటువంటి వాక్యము యోబు గ్రంథంలో మనం చూసాం. యోబు తూర్పు దిక్కున ఆ జనులందరిలో యోబు గొప్పవాడు అని చూసాం. యోబు ఏ విధంగా గొప్పవాడయ్యాడు? ఆయన దేవుని వైపు తిరిగినాడు. ఆయనకి మంచి లక్షణాలు యోబులో ఉన్నాయి, మనం చూసాం. ఈ రోజున మనం ఆలోచన చేస్తే మన విషయంలో మనం కానీ జ్ఞాపకం చేసుకుంటే అంత ధర్మం మనకు లేకపోయినా ఆ రోజుల్లో పాత నిబంధన కాలం అంతా కూడా ఈ ధనం అనేది ఆశీర్వాదాలకు గుర్తు. ఈ రోజున ఇప్పుడు ప్రజెంట్ రోజులు మనం ఆలోచన చేస్తే బాగా భక్తి కలిగిన వారు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. బాగా భక్తి కలిగిన వారు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అందుకని మనం ఆలోచన చేస్తే ఆ తూర్పు దిక్కున ప్రజలందరిలో యోబు ఏ విధంగా గొప్పవాడుగా ఉన్నాడో ఈ రోజున నువ్వున్నటువంటి పరిధిలో, నువ్వున్న ఏరియాలో నువ్వు ఆత్మీయంగా గొప్పవాడుగా, గొప్పదనగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? ఫలాని చర్చిలో ఒక అక్క ఉంది, ఒక అన్న ఉన్నాడు, చాలా భక్తిగా ఉంటారు వాళ్ళు అని ఒక మంచి పేరు నీకు రావాలి. యోబుకి ఏ విధంగా మంచి పేరు ఉందో అదే పేరు నీకు రావాలి. అది మనం చూసాం. అయితే యోబుకున్నటువంటి గొప్ప లక్షణాలు మనం చూసాం. పోయిన వారం మనం కొన్ని చూసినటువంటి అంశాల్లో కొన్ని లక్షణాలు మనం చూసాం పోయిన వారం. మూడోది ఏంటంటే చివరికి మనం చూస్తే చెడుతనాన్ని ఏం చేస్తాడంటే ఆయన విసర్జించేవాడు. చెడుతనాన్ని విసర్జించేవాడు యోబు. చెడుతనం విసర్జిస్తాడు. అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకుందాం, అసలు చెడుతనం అంటే ఏంది? చెడుతనం మనకి ఏది జ్ఞాపకం వస్తుంది? మనకేం జ్ఞాపకం వస్తుంది? చెడుతనం వాడు ఏదో తాగుతున్నాడు, ఏదో పాపం చేస్తున్నాడు, ఏదేదో అక్రమాలు చేస్తున్నాడు అని మనకు జ్ఞాపకం వస్తుంది. కరెక్ట్, అది కాదంటున్నాం, చెడుతనమే. కానీ అంతకంటే భయంకరమైన చెడుతనం ఏంటంటే బైబిల్ ఒక మాట ఉంది, ఎవరు చెడుతనాన్ని విసర్జిస్తారు, ఎవరు చెడుతనాన్ని అసహించుకుంటారు అనేది మనం ఆలోచన చేయాలి. ఈ చెడుతనాన్ని ఎవరు అసహించుకుంటారంటే సామెతల గ్రంథంలో సామెతలు 8:13 మనం చూస్తే అందరికి తెలిసిన వాక్యం మనకు. సామెతలు 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటే. బాగా ఆలోచన చేయండి. అంటే దేవునికి ఏదైతే ఇష్టం లేదో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు అది నువ్వు ఇష్టపడకూడదు. అంటే దేవునికి కొన్ని ఇష్టం లేదు, కొన్ని ఇష్టం దేవునికి. ఏది ఇష్టం లేదో నువ్వు కూడా వాటిని ఏం చేయాలి? అసహించుకోవాలి, విసర్జించాలి. అందుకే మనం చూసాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకుంటే అయ్యేందంటే చూడటం. అయ్యేంది దాని కింద గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు, అంటే దేవునికి అసహ్యము. చూసావా? ఏంటంటే మనం బాగా ఆలోచన చేస్తే గర్వము నాశనం ముందే నడుస్తుందంట, గర్వం నడుస్తుందంట. చాలా మందికి గర్వం ఎక్కువ. బాగా డబ్బు ఉంటే గర్వం ఎక్కువ, అందం ఉంటే గర్వం ఎక్కువ, లేదా ప్రాపర్టీ ఉంటే గర్వం ఎక్కువ, చదువు ఉంటే గర్వం ఎక్కువ. చాలా మంది గర్వం ఉంటుంది ఎక్కువగా. కానీ బైబిల్ చెప్పే మాట ఏం తెలుసా?
చెడుతనాన్ని అసహించుకునే లక్షణాలు ఏంటంటే, అసలు చెడుతనం అంటే ఏంటంటే గర్వం అంట, గర్వము, రెండోది అహంకారము, దుర్మార్గత, కుటిలమైనటువంటి మాటలు. ఇవి దేవునికి అసహ్యము. బాగా ఆలోచన చేయండి. వాడు ఏదో తప్పు చేస్తున్నాడు, వాడు పాపం చేస్తున్నాడు, వాడు చెత్తగా తిరుగుతున్నాడు, వాడి పద్ధతి బాగలేదు, వాడి తాగతాడు, వాడు సంబంధం బాగలేదు అని మనం అనుకుంటాం, సహజమే. కానీ ఈ మాత్రం భయంకరమైన తప్పులు. గర్వం. ఒక ఆయనంట బాగా బాగా చదివి పట్టాలు, డిగ్రీలు తీసుకొని పట్టభద్రుడయ్యి ఆ దేశం నుంచి, ఆయన ఉన్నటువంటి చదివినటువంటి ఊరి నుంచి సొంత ఊరికి పోతున్నాడంట. సొంత ఊరికి పోయేటప్పుడంట ఆయన బస్సు దిగి పోయిన తర్వాత ఆ సొంత ఊరిలో ఒక ఏరు దాటాలి. ఆయన ఏరు దాటాల. ఆ ఏరు పెద్ద ఏరు అది. ఆ ఏరు దగ్గర పడవ నడిపే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆయన వెళ్ళిపోవాలి. ఈయన ఏం చేశాడంటే మంచి బ్రీఫ్ కేసులని పెట్టుకొని, పనులు చదివి పెట్టించుకొని నిలబడుకోవడం. పడవ నడిపే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఇది ఏమన్నాడు తెలుసా? ఎవరో పడవ నడిపేవాడా అని అడిగాడు. అయ్యగారు చెప్పు అన్నాడు. నేను ఊతలకి బాబు వస్తావా? మరి అందుకే బాబు గారు నేను ఉండేది వస్తానయ్యా అని అన్నాడు. వాడు మాట్లాడుతూ చూడండి, నేను మాట్లాడుతూ చూడండి. సరే ఎక్కాడు. ఎక్కి వాడు ఏం చెప్పాడు? అయ్యగారు కూర్చోయ్య గారు మీరు అన్నాడు. లేదు వాడు నిలబడతాను అన్నాడంట. పడవ పోతా ఉంది కదా, పడవ పోతా ఉంటే మరి అదంతా చూడాలన్నా నిలబడతానని చెప్పాడు. నిలబడ్డాడు. పోతా ఇదేమన్నాడు అంటే చదువుకున్న వ్యక్తి, ఏరా పడవ నడిపేవాడా, నీకు గణిత శాస్త్రం తెలుసా అని అడిగాడంట. గణిత శాస్త్రం. బాబు గారు నాకు గణిత శాస్త్రం తెలియదయ్యా. తెలీదా? అయితే నీ బ్రతుకు 20% వృధా అన్నాడంట. మళ్ళీ పోతా ఉంది పడవ. కొద్దిగా బాగానే, ఏరా పడవ నడిపేవాడా, నీకు ఖగోళ శాస్త్రం తెలుసా అని అడిగాడు. ఖగోళ శాస్త్రం. బాబు గారు నాకు అసలు శాస్త్రమే తెలియదే గారు. అయితే నీ బ్రతుకు 40% వృధా అన్నాడంట. మళ్ళా పడవ పోతా ఉంది. మూడోసారి, ఏరా పడవ నడిపేవాడా, నీకు తత్వశాస్త్రం తెలుసా, అసలు నా తత్వే బాగలేదు అయ్యారు, నా బ్రతికే బాగలేదు, అయితే నీ బ్రతుకు 100% వృధా అన్నాడంట. పడవ పోతా ఉందంట. వీడు పడవ పాపం పట్టి బలంతగా నడుపుతున్నాడు. పోటు ఎక్కువైందంట. సుడిగుండాలు వస్తూ ఉంటాయి. పడవ తిరగతా ఉందంట. అక్కడే పడవ బ్లాస్ట్ మునిగిపోయే రోజు సమ్మ దగ్గరికి వచ్చేస్తుంది పడవ. వీడు అన్నాడంట, అయ్యగారు అన్నాడంట. ఏమరా నీకు ఏం శాస్త్రం తెలుసా అని అడిగాడంట. ఏమడిగాడంట? నీకు ఏం శాస్త్రం తెలుసా? తెలియదయ్యా. అయితే నీ బ్రతుకు 100% వృధా అని చెప్పాడంటే. ఆలోచించండి. గర్వం. మనిషిని గర్వం ఎంత పతనానికి దిగుతారు సార్ తెలుసా? కొంతమంది ఏమి లేకపోయినా గర్వమే. గుండె గర్వం కొంతమందికి, లేకపోయినా గర్వం కొంతమందికి. గర్వము, కుటిలమైన మాటలు. బాగా వచ్చింది. గర్వము, రెండోది అహంకారము, తర్వాత దుర్మార్గత. వాళ్ళ నోటిలోనే ఉంటుంది దుర్మార్గత. వాళ్ళ నోట్లోని చెడుతనం ఉంటుంది. బాగా ఆలోచించే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని ఏంటంట అసహించుకోవాలి, విసర్జించాలి. ఎవరు విసర్జిస్తారు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగినారు. అని చెడుతనం అంటే ఏంటి? ఇవి గర్వము, కుటిలత, అహంకారము, దుర్మార్గత. ఇవన్నీ కూడా ఏంటంట చెడుతనానికి సాదృశ్యాలు. ఇవన్నీ కూడా వీటిని అసహించుకొని దేవుడికి ఇష్టం లేదు. దేవుడు ఏమన్నాడు? ఇవి నాకు అసహ్యం అన్నాడు దేవుడు. నీకు ఎట్టున్నాయి? కొంతమంది నోటి కింద పెట్టుకుంటారంట. ఎన్ని ఏడంట నోటి కింద అంట. చూడండి యోబు గ్రంథం, చూడండి యోబు గ్రంథం 20:12 వాక్యం చూడండి. యోబు గ్రంథం 12, క్షమించండి 20:12 యోబు గ్రంథం. ఎంతమ్మా? చెడుతనం వారి నోటికి. అబ్బా, చెడుతనము మనిషి నోటికి అట్టుంటదంట. వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారంటే అది నాలుగు క్రింద. డబ్బులు ఎలా దాచిపెడతారమ్మా మీరు? వాళ్ళు కూడా బీరో అని చెప్పారు పాపం. కరెక్టే. వాళ్ళు బీరో దాచిపెడతారు. ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలి, ఎలా దాచిపెడతారు? శ్రీరానికి హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. ఆ రోజున పాత రోజుల్లో తిత్తులు ఇంత పొడుగు తిత్తుండేది. ఆ తిత్తుల్లోనే పువ్వాకు, ఆ తిత్తుల్లోనే ఆకొక్క, ఆ తిత్తుల్లోనే డబ్బులు అన్నీ ఉండేది ఆ రోజుల్లో. ఈ రోజు పురుషులకు వెనక పాకెట్ పర్స్ ఉంటుంది,
నా ఫోటో అనుకో లోపల పెట్టుకుంటాను, నేను లోపల జేబులో పెట్టుకుంటాను డబ్బులు. అంటే దాచిపెట్టుకుంటాం, ఏది డబ్బులు దాచిపెట్టుకుంటాం. కొంతమంది ఏం చేస్తారంట, చెడుతనాన్ని ఏం చేస్తారంట వాళ్ళు, ఏం చేస్తారంట, నాలుక క్రింద ఉంటుందంట, అది నాలుక క్రింద. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టుకుంటారా, ట్యాబ్లెట్ అంటారా లేదా? నాలుగు కింద పెట్టుకుంటే అట్నే ఉండమని అంటారు, ఎందుకంటే కొంచెం కంట్రోల్ అయ్యేదానికి. ఇంకొక ట్యాబ్లెట్ ఉంటుంది, సప్పరిమంటారు దాన్ని, నవరొద్దు అంటారు దాన్ని, సప్పరిస్తా ఉంటుందని. లేదా ఇంకొక స్వీట్ ఉంటుంది అనుకో, స్వీటు తినేసరి పడేస్తే కాదు, సప్పరిస్తా ఉంటే అట్టుంటుందంటే ఎంత సప్పరిస్తే అంత తీగా వాళ్ళ నోటికి ఇంపుగా ఉంటుంది. అట్లా కొంత చెడుతాను అట్లుంటుంది. మీరు అర్థం చేసుకోండి, చెడుతనం ఎట్టుంటుందంట, ఎట్టుందంట, అది నోటి కింద ఉంటుందంట. ఆ చెడుతనం తీయగా ఉంటుంది. ఎట్లుంటుందమ్మా? కొంతమందికి కొన్ని ఇష్టం కదా, కొంతమందికి లడ్డు ఇష్టం, నాకు కూడా లడ్డు ఇష్టం, కొంత లడ్డు ఇష్టం. ఆ లడ్డు తింటా కొంతమంది, ఇప్పుడు నేను తినేస్తాను, కొంతమంది తింటాను దాన్ని అంటే అయిపోతేమో. చిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తే తెలుసు, చిన్నప్పుడు పిల్లకాయలు ఇద్దరికి చెరొక కేక్ ఉంది అనుకో, ఎట్లా తెలుసు అంటారు వాళ్ళు, అంటే అయిపోకూడదు. ఎందుకంటే వాటి ఏమి తినేదానికి వాటి ఊరిస్తా తింటాడు, చిన్నప్పుడు అడ్డుతా ఉంటారు. ఇప్పుడు అడ్డుంటుందంటే ఆలోచన చేస్తే ఆ స్వీట్ అనేది నిదానంగా తింటాం, ఎందుకంటే ఆ స్వీట్ అంతా ఆస్వాదిస్తుంటాం. ప్రజలకి చాలా మంది ఎవరు తెలుసు, వాళ్ళు దేవునికి అసహ్యంగా ఉంటారే, దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తుంటారే, దేవునికి అయిష్టంగా ఉంటారే, వాళ్ళు నోటి కింద ఉంటుందంట, చెడుతనం ఉంటుందంట. వాళ్ళకి ఎట్లుంటుంది, తీయగా ఉంటుంది, అది తీయగా ఉంటుంది. ఆ నోటి కింద ఉంటుంది, నోరు మూసుకుంటారు కొంతమంది. ఏమంటారు చెడుతనం? నాలుగు కింద ఉంటుంది, నోరు మూసుకొని ఉంటారు. ఒక్కోసారి తెరిచేటప్పుడు తెరుస్తారు నోరు. తెరిచినప్పుడు అప్పుడు ఏముంటుందంటే, అప్పుడు నోరుగా తెరిస్తే ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వస్తుంది, తమిళ వస్తుంది, మలయాళం వస్తుంది, కన్నడ వస్తుంది, 5 భాషలు వస్తాయి. నీకు ఒక భాష తెలుసు, మనకు బ్రతుక ఆలోచించి మనదేం బ్రతుక, మనకు ఒక భాష తెలుసు తెలుగుగా. వాళ్ళకి ఎట్లుంటుందంట, 5-6 భాషలు తెలుసు వాళ్ళకి. బాగా ఆలోచించండి, 5-6 భాషలు తెలుసు అంటే అంత గ్రేట్ వాళ్ళు తెలుసు. ఆలోచించి వాళ్ళ నోటి కింద ఏముంటుందంట, నోటి కింద చెడుతనము తీపుగా ఉంటుంది వాళ్ళకి. బాగా ఆలోచించే. ఇవన్నీ కూడా యోబుకి అసహ్యము. ఆమేన్. అందుకే యోబు తూర్పు దిక్కు ప్రజలందరిలో గొప్పవాడుకున్నాడు. అందుకే యోబు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. అందుకే యోబు దీవెనకరంగా మార్చబడ్డాడు. ఈ అసహించుకునేవాడు వ్యక్తి యోబు. బాగా ఆలోచించాలి, మనం అసహించుకోవాలి. ఎన్ని నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు అసహించుకోవాలి. నువ్వు నాలుగు కింద పెట్టుకుంటే ప్రమాదమే, నువ్వు నాలుగు కింద పెట్టుకుంటే ఇబ్బందే. ఆలోచించి, నువ్వు నాలుగు కింద కానీ పెట్టుకున్నావు అనుకో, ఆ నాలుగు ఇప్పుడు తెరిసేవనుకో, నోరు తెరిసేవనుకో, లేనిపోని పాటలు కూడా వస్తాయి. భాషలు పక్కన పెట్టు, పాటలు కూడా వస్తాయి. పాటలు ఏ పాటలు? అన్ని పాటలు వస్తాయి, అన్ని పాటలు వస్తాయి. ఇప్పుడు మనం సహజంగా ఒకసారి నేను హుడ్డోస్పేట నుంచి సైకిల్ దొక్కుంటా బాధలు వస్తూ ఉన్నాను నేను, ఇది చర్చికి. అంటే చూసుకొని ఇంకో దగ్గర పోతాను, వస్తూ ఉన్నాను నేను. వస్తూ ఉంటే ఎండలో దొక్కుంటూ వస్తూ ఉంటే పొలం వేస్తున్నారు. ఇక్కడ ఆ పొలం వేస్తుంటే ఆ పొలంలో పాటలు పాడుతున్నారు వాళ్ళు. ఆ పొలంలో పాటలు పాడుతున్నారు. వాళ్ళందరూ కూడా తెలుసా? క్రిస్తాన్ వాళ్ళు అందరూ మనవాళ్ళే. వాళ్ళు పాడుతున్నారు పాటలు. అవి నాకు కూడా రాలే ఆ పాటలు. ఒకప్పుడు నేను కూడా సినిమాలు చూస్తే కానీ ఆ పాటలు నాకు కూడా ఎటువంటి ఆ గొంతులు అట్లుంటాయి తెలుసా? అదే చర్చిలో పాడమంటే వాళ్ళ పాట వచ్చి కూడా పాడతారు చర్చిలో కొంతమంది. అయితే బయట పాడమంటే బయట పాడతారు కొంతమంది. బయట వాళ్ళు మాట్లాడినప్పుడు పాడతారు కొన్ని పాటలు. అప్పుడు పబ్లిక్ అవుతాం మనం. ఆ ఎక్క దొరికిపోతే వాళ్ళు పాడతారు అంటారు, ఆయన దొరికిపోతే వాళ్ళు పాడతారు అంటారు. బాగా ఆలోచించండి, మన పాటలు ఎలా ఉన్నాయి, నీ నోటి కింద ఏముంది, ఏం పెట్టుకోవడానికి నోటి కింద ఆలోచించే. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనం అసహించుకోవాలంటే ఎవరు అసహించుకుంటారంట చెడుతనాన్ని? దేవుని యందు
భయభక్తులు కలిగిన వారు మాత్రమే చెడుతనాన్ని అసహించుకుంటారు అని మనం చూస్తాం. రెండోది మనం ఆలోచన చేస్తే దేవుని ప్రేమించేవాళ్ళు, ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఒకటి, రెండోది దేవుని ప్రేమించేవాళ్ళు. చూడండి కీర్తన గ్రంథం, కీర్తనలు 97:10 యెహోవాను ప్రేమించువారులారా చెడుతనాన్ని అసహించుకునుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. చూసావా, యెహోవాను ప్రేమించేవారులారా, యెహోవాను ప్రేమించేవారులారా చెడుతనాన్ని అసహించుకోండి. అర్థమవుతుందా? యోబు దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి చెడుతనాన్ని అసహించుకున్నాడు. యోబు దేవునికి భయభక్తులు కలిగి జీవించినాడు కాబట్టే చెడుతనాన్ని అసహించుకున్నాడు. ఆయన ఈ దుర్మార్గత, కుటిలత ఇవన్నీ లేవు, అందుకే గొప్పవాడుగా పేరుగాంచాడు. ఈరోజు ఆయన గురించి మనం చెప్పుకుంటున్నాం. మరి నీ జీవితంలో నువ్వు ఆలోచన చేస్తే, నువ్వు నిజంగా దేవుని ప్రేమించేవాడు అయితే, ప్రేమించేదానవైతే ఈ చెడుతనాన్ని ఏం చేస్తావు? అసహించుకుంటావు. ఒక రకంగా మనం చెప్పాలంటే దేవునికి ఏదైతే ఇష్టము లేదో నీకు అది ఇష్టం ఉండకూడదంటే, ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవునికి అది ఇష్టం లేదు, నువ్వు కూడా ఇష్టపడకూడదు దాన్ని. నువ్వు ఆ విధంగా నువ్వు జీవించడానికి నేర్చుకోవాలి. నీ జీవితంలో ఆలోచన చేయండి. ఇప్పుడు మనం ఆ చెడుతనం ఎక్కడుంటో తెలుసు మనిషికి. చూడండి, అదే కీర్తన గ్రంథం, కీర్తన 55:15 కీర్తన 55:15 వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును, సజీవులుగానే పాతాళమునకు దిగిపోవుదురుగాక. ఎవరు వాళ్ళు? ఇప్పుడు చదవమ్మా. చెడుతనము ఏడుందంటే చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందు ఉన్నది. చాలు. చూసావా, చెడుతనం ఏడుందంటమ్మా? ఏడుంది? వారి నివాసం ఇంట్లో ఉంది, తర్వాత ఒంట్లో కూడా ఉంది. ఇంట్లో ఉంది, ఒంట్లో ఉంది. ఇక్కడ వాళ్ళు ఎక్కడుంటారో ఆలోచించి. అటువంటి మరణం ఎట్టొస్తుందంటే అకస్మాత్తుగా వస్తుంది. సజీవులుగానే పాతాళానికి దిగిపోతారు వాళ్ళు. మన పరిస్థితులు ఆలోచన చేద్దాం. బైబిల్లో ఒకరు ఉన్నారు, హొప్ని ఫిన్హాస్, మనకు తెలుసు. వాళ్ళు ఎటువంటి దుర్మార్గులు, చెడు పనులు చేసేవాళ్ళు. చెడు పనులు చేస్తుంటే ఒకరు వచ్చి ఆయనకి చెప్పారు. ఆయనకి తెలిసింది. ఎవరికి? ఏలికి తెలిసింది. ఏలి ఎవరన్నాడు తెలుసా? మీరు చేసే చెడు కార్యాలు నాకు వినబడుతున్నాయి, ఈ విధంగా చేసేది మంచిది కాదు నాయన, మీరు చేయబాకండి అయ్యా, మీరు చేస్తే చాలా తప్పు అవుతుందయ్యా, అయ్యా నా మాటేనండి, మీరు చేయబాకండి అని అన్నాడు. ఆ మాటలు అట్టున్నాయి తెలుసా? శుద్ధిమెత్తంగా ఉన్నాయంట ఆ మాటలు. మనకి తెలుసా స్టోరీ అంతా? అదొకసారి చదివినిపిస్తుందండి మీకు. మొదటి సమయాల గ్రంథం 2:23. మొదటి సమయాలు 2:23. మొదటి సమయాలు 2:23. చాలు. ఈ జనుల ముందర, ప్రజల ముందర, దేవుని బిడ్డల ముందర మీరు చేసే చెడు కార్యాలు నాకు వినపడుతున్నాయి. మీరే చెడు కార్యాలు చేస్తుంటే వాళ్ళు నేర్చుకోరా? మీరు చెడు కార్యాలు చేస్తే వాళ్ళు నేర్చుకుంటారు కదా. ఇవి నాకు వినపడుతున్నాయి, మీరు ఈ విధంగా చేస్తున్నారు, మీరు చేసేది తప్పు. ఈ మాటలు ఎట్లున్నాయంటే శుతిమెత్తంగా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా కూడా ఎట్ట అయిపోయిందంటే, ఇప్పుడు కాపురు కూడా ఎట్ట చెప్పాలంటే, వాళ్ళకి కాపురు కూడా ఎట్ట వాక్యం చెప్పాలంటే ఎట్టంటే, అమ్మ అందరు బాగున్నారా? బాగున్నాం సార్, మంచిది. రేపు మనకు మళ్ళా పునరుద్ధరణ ఆదివారం ఉందమ్మా, ఆదివారం రోజు మీరు వస్తారా రాలేరమ్మా? సరే రాకపోయినా పర్వాలేదమ్మా, మీరు రాబాకండి అంటే ఆ మాట్లాడుతుంటాయి. అబ్బా ఈరోజు నేను చర్చికి పోను, ఎందుకంటే సారే చెప్పాడు రావద్దని. ఏం చెప్పాడు? సారే చెప్పాడు రావద్దని. అట్ట కాకుండా
ఆదివారం చర్చికి రా అన్నాడు అనుకో, ఈయన మాటలు చెప్తున్నాయా? ఆ మాటలు లేకే ఒప్పి విలాసులు పాడైపోయినారు. ఖండించే మాటలు లేకే బాగా వచ్చింది. తండ్రి ఎట్లా మాట్లాడతాడు ఆయన? తండ్రి బిడ్డల్ని, ఒక బిడ్డ ఒక దగ్గర పోతున్నాడు, ఏడాడిగే ఆడేవాళ్ళు నాయన బాగోడుతురా అని ఎట్లుంటుంది? వాడు వాళ్ళ పోతాడు, రే నాన్న పోయాలి రైట్ నీ పని చేయి అది అని ఎట్లుంటుంది? ఇప్పుడు భయం వేస్తుంది. ఆలోచించి భయం వేస్తుంది వాడికి. పరిచయం మందిరం కూడా అంతే, సేవకుడు కూడా అంతే. ఇంకో మాట్లాడి తెలుసా, నువ్వు చేసే పని తప్పు, నువ్వు చేసే పని పొరపాటు తప్పది, సరిదిద్దుకో. ఏముంటే సరిదిద్దుకోవాలా? ఏముందో నీకే తెలుస్తుంది. ఎట్ట ఈ మాటలు ఒప్పి ఫినెహాసులు వాళ్ళు చేసే పనులన్నీ కూడా తండ్రికి తెలిస్తే పాపం తండ్రి వాళ్ళకి భయపడిపోయాడు. ఎందుకు తెలుసా? చిన్నప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయినాడు. మొక్క వంగునది మానే వంగునా. చిన్నప్పుడు కంట్రోల్ చేస్తే కదా పెద్దనప్పుడు బాగుండేది. ఆలోచించి దేవుని పెట్టాలని చూడండి. యెహోవాను ప్రేమించే వాళ్ళారా, మీరు చెడుతనాన్ని అసహించుకోండి. చెడుతనం ఆడదంట, వారి నివాసంలో ఉందంట, వారి ఇళ్లలో ఉందంట. ఇళ్లలో కూడా చెడుతనం ఉందంట. బాగా ఇళ్లలో చెడుతనం, అంతరంగంలో చెడుతనం. ఇక్కడ వాడు మనసు, వాడి జీవితం ఎట్టుంటుంది, వాడి జీవితం ఎలా ఉంటుంది ఆలోచించి. నరాల్లో దేవుడి ఆత్మ ఉండాల్సింది చెడుతనం నీలో ఉంటున్నాయి. ఎట్టుంటుంది ఆలోచించి. పరిశుద్ధత నీలో ఉండాల్సింది చెడు నీలో ఉంటుంది. ఎట్టుంటే ఆలోచించి. అందుకనే నువ్వు దేవుని నిజంగా ప్రేమించేదానం అయితే నువ్వు చెడుతనాన్ని విసర్జిస్తావు. చూడండి కీర్తనలో మాట్లాడు. కీర్తనలు చూడండి. కీర్తనలో చూస్తే 5వ కీర్తన 4వ వాక్యం. 5వ కీర్తన 4వ వాక్యం. 5వ కీర్తన 4వ వాక్యం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు. అది ఫైనల్. చెడుతనానికి దేవుని దగ్గర చోటే లేదు. మనుషుల దగ్గర చోటు ఉంటుంది. మనం మాట్లాడతాం, కూర్చుంటాం, అది వేరే విషయం. కానీ దేవుని దగ్గర మాత్రం చెడుకి చోటు లేదు. చూసావు? నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడువు కావు. చెడుతనుడు నీ వద్ద ఆడ పుట్టినట్లు ఏముందమ్మా? దుష్టులకు చోట్లేదంట. దుష్టుడు సైతానుడే. చెడు పని చేసేవాళ్ళు సైతాన్లే. సైతాన్ సంబంధికులు వాళ్ళు. మంచి పని చేస్తే దేవుని సంబంధికులు. చూసావా? నీకు దేవుని దగ్గర చోటు మనకు ఉండాలంటే చెడుతనాన్ని మనం విసర్జించాలి. చెడుతనాన్ని మనం ఏం చేయాలి? విసర్జించాలి. అందుకే దేవుడు రోమాపత్రిక చూస్తే, రోమాపత్రిక 1:28, రోమాపత్రిక 1:28, రోమాపత్రిక 1:28. వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోయింది కనుక చేయరాని కార్యాలు చేసేదానికి దేవుడు అప్పగిస్తాడు. చూస్తా, ఎందుకంటే దేవుడికి చోటు ఇవ్వటం వల్ల నేను చెడుతాను. నువ్వు చేయరాని కార్యం ఏ వంట చేస్తావు. ఈ నోటి కింద ఏముంది? నీ నోట్లో ఏముంది? చెడు ఉంది. నాలుగు కింద ఏముంది? ఆనందంగా హాయిగా తింటా ఉండదని నువ్వు ఇప్పుడు సంపరిస్తా ఉన్నావు. చెడుతనాన్ని నోట్లో చెడుతనం ఉంది, నాలుగు కింద పెట్టుకుని సంపరిస్తా ఉన్నావు. నువ్వు దేవుడికి చోటు ఇవ్వటంలే. దేవుడిని చేయరాని కార్యాలు చేసి భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంటే దేవుడు నిన్ను భ్రష్ట మనసుకి. ఆలోచించి అటువంటి చెడు కార్యాలు మనలో ఉన్నాయా? మనలో కానీ ఉంటే దేవుడు మనం ప్రేమించలేము. మనలో ఉంటే దేవుడు తోసే మన చోటు లేదు. మనలో కానీ లేకపోతే నేను దేవుడు దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా చెడుతాను ఒక్కటే గుర్తుపెట్టాల్సిన చెడుతాను అంటే అర్థం ఏంటి తెలుసా? ఏదైనా దేవునికి ఏదైతే ఇష్టం లేదో అది నీకు ఇష్టం ఉండకూడదు. అంతే. దేవుడికి ఇష్టమైన ఇష్టం ఉండాలి. నేను నీకు
మనకు ఇష్టం ఇంకోటి ఇష్టపడకూడదు నీ జీవితంలో అర్థం చేసుకోవాలి మనం. అందుకని చెడుతనం మనిషిని సంహరిస్తుంది. అందుకే నువ్వు దుష్టతను చూసి ఆనందించే దేవుడు కాదు, చెడుతనం నాకు నీ వద్ద చూడలేదు. డాంబికులు అదే దగ్గర చూడండి, డాంబికుల సన్నిధిని నిలవలేరు. డాంబిక అంటే ఎవరు తెలుసా? గొప్పలు చెప్పుకునే వాళ్ళు అంట. డాంబికులు అంటే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళు ఏమి లేకపోయినా గొప్పలు చెప్పుకుంటారు వాళ్ళు కదా. మామూలుగా మాకు ఒక తెలిసిన సహోదరు కావాలండి. అంటే ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు అయిపోయింది. కొత్తలో సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి పోతే పాపం పూరీలు, నేను పాస్టర్ పోయినా పూరీలు అయితే ఆడే అన్నీ ఉన్నాయి, పేటలు ఆడే ఉన్నాయి, అంతా ఆడే ఉంది. చూసి అబ్బా ఏందమ్మా ఇట్టుంది, మంచిది కట్టుకోకూడదా అంటే, మాకేమన్నా కావాల్సినంత డబ్బు ఉందని అన్నది. డబ్బు ఉందా? సరే అమ్మా సరే డబ్బు ఉంటే కట్టుకోవచ్చు కదా. డబ్బుతో ఒక దగ్గర పెట్టున్నాను నేను, వాళ్ళ దగ్గర స్టాల్ చేసి పెట్టానని చెప్పింది. తర్వాత మళ్ళీ అమ్మాయికి కూడా పెళ్లి చేయాలి కదా, అమ్మాయికి పెళ్లి చేయాల్సింది ముందే సిద్ధపడిపోయాక అన్నది. నేను పాస్టర్ని ఎట్టమ్మా అంటే, అమ్మాయికి 2 బొల్లలు ఏందా అయ్యా, 2 కమ్మలు బుట్ట కమ్మలు 2 జతలు, తర్వాత ముక్కు పొలాకి పాపటి పిల్ల వడ్డాణము, తర్వాత ఇంకా బ్యాసలు. నా గుండె పగిలిపోయింది. ఒరే వీళ్ళు ఎంత పేద స్థితిలో ఇంత సంపాదించారు ఎంత అనుకున్నా నేను. అబ్బా ఎంత సంపాదించారు వీళ్ళు అంటే, బంగారు మన సరుడు ఏమి ఇక్కడ ట్రబుల్ లేదు, అమ్మాయికి హ్యాపీగా పెళ్లి చేస్తాము, ఏమి ట్రబుల్ అంటే, మేము నిజంగా నేను పాస్టమ్మా నిజంగా దేవుగాన్ని అంటే జీవించాడు అని అసలు చూసి ఇల్లు కూడా సరిగ్గా ఇల్లు కూడా లేదు వాళ్ళకి. ఆ ఇల్లు చిన్న గుడిసెది. అవును, ఆ గుడిసెలో ఉంటే డబ్బులు దాచిపెట్టుకుంటారు, మంచిది కట్టుకుంటారు కావాలి అని మేము వెళ్ళిపోయిన తర్వాత విష్ణు ఇంకోటికి పోయినా మేము. పాపని చర్చికి అప్పుడప్పుడు వస్తుంది, కానీ పెట్టి పాల ప్రేమ అని చెప్పి చాలా మంచిగా ప్రేమించాము. ఆమెకి పోయిన తర్వాత ఆమె కూడా అట్టే ఉంది. ఏందమ్మా ఇల్లు అట్టుంది, నువ్వు అసలు ఏం మన దగ్గర మీరు తలమసిగా కుదురున్నారు కదా, మీకు నెల జీతం ఇస్తారు కదమ్మా. ఏంటంటే ఏం చేస్తామన్నా, జీతం ఏమో వస్తుంది, పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళకన్నీ పెడుతున్నాము, తినేదానికి సరిపోతుంది. ఈయన కుక్క నీళ్లు తాగుతాడు, అర్థమవుతుందా? ఇంకొక నీళ్ళు తాగుతాడు, అంత అర్థమైపోతుంది. ఏడున్నాయనా, ఏడొస్తాయి చెప్పనా, ఏడొస్తాయి మాకు, మళ్ళీ అప్పులు, మళ్ళీ బాగా దగ్గర తెచ్చుకుంటున్నాము, అంత మాత్రం మా పరిస్థితి ఉందన్నా అన్నాడు. నేనుండి గమ్ముడుకోండి, నేనుండి నన్ను గురుకులు అంటారు కదా, నేను గమ్ముకుంటుకుంటా. బలేదానే కదమ్మా, నువ్వు ఆడ పని, ఆమె కూడా ఆడే కదా పక్కనే కదా పని చేసేది, ఆమె పిల్లలకి అన్ని తెచ్చినట్టు కదా మన అడో మొత్తం ఆడతాయి అన్ని. ఏం చెప్పింది తెలుసా అనా, ఆ అమ్మాయి మాట కానీ వింటే మోసపోతామన్న 5 పైసలే చెప్పింది. ఊరే నాయన ఎంత గొప్పలు చెప్పుకుంటారు ఇల్లు అనుకున్నా నేను. అనో నీకు తెలియదు అసలు, ఇదిగో మా ఆయన చిన్న బుడ్డి తాగుతాడు, పెద్ద బుడ్డి తాగుతాడంట. అలా ఆడిచి తేవటం తాగేయటం అన్న బలపోవడం అన్న. నీకు అని చెప్పిందేమో కమ్మలు లేవు, దండ లేదు, బ్యాసరీ లేదు, బొలాకలు లేవు, ఏమి లేవు ఇంటి దగ్గర. వీళ్ళేమంటారండి, డాంబికుని సన్నిధిని క్రీస్తును గొప్పగా చెప్పుకోవాలన్నా. ఎట్లా చెప్పాలి తెలుసా? దేవుడు నన్ను ఆత్మీయంగా బలపరిచాడయ్యా, నేను ప్రతిరోజు మందిరానికి వెళ్తానయ్యా, వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, నేను దేవుని ఆత్మతో నింపబడాలి, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, నేను ఆత్మీయంగా ఉండాలి అని ఈజీగా మనం చెప్పుకోవాలి. కానీ ఈ గొప్పలు కాదు. ఒకరు చెప్పుకునే కానీ ఇబ్బంది, దొంగలు వచ్చేస్తాం, జాగ్రత్తగా చెప్పుకోబోతుంది. ఒకటి కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం బాగా ఆలోచన చేయండి. మనం బాగా ఆలోచన చేస్తే ఇక్కడ బాగా చూస్తే డాంబికుని సన్నిధిని నిలవలేరు. తర్వాత ఏనమ్మా, పాపము చేయవారు నీకు అసహ్యులు, నశింపజేసేదవు. చాలు, పాపం చేసే వాళ్ళంతా అసహ్యులు అంట దేవునికి. అందుకని చెడుతనానికి దేవుని దగ్గర చోటు లేదు.
ఆ చెడుతనాన్ని సప్పరిస్తున్నావేమో, నోట్లో తీయగా ఉందేమో, నాలుకన పెట్టుకున్నావేమో, ఆలోచించు. లేక నీ మనసులో ఉందేమో, నీ ఒంట్లో ఉందేమో చెడుతనం, ఆలోచించాయి. టోటల్గా చివరిగా ఒకటి ముగిచ్చేస్తాను నేను. టోటల్గా ఈ చెడుతనం మనం కడిగేసుకోవాలంట. చూడండి, ఇర్మియా గ్రంథం 4:14. ఇర్మియా గ్రంథం 4:14. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము ఎన్నాళ్ళ వరకు దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉండను. చాలు. ఎన్నాళ్ళు ఇదే దుష్ట మనసు, ఇదే ఆలోచనలు, ఇయే సమస్యలు, ఇయే శోధనలు, ఇయే బాధలు ఎన్నాళ్ళు ఇట్టే ఉంటావు ఇంకా నువ్వు. యెరూషలేమా, ఎవరు యెరూషలేమా అంటే మాటమే. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయమని, ఒకరి క్షేమం ఒకరి కోసం ప్రార్థన చేసుకోవాలి. మనం బాగా గుర్తుపెట్టుకోండి, ఒకరి క్షేమం కోసం ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి. చెడ్డ సమాచారాలు, చెడు. అందుకే యెరూషలేమా, నీలో ఉన్న చెడు అభిప్రాయాన్ని కడిగి వేసుకో. ఎన్నాళ్ళు నువ్వు ఇదే బ్రతుకులో ఉంటావు యెరూషలేమా. దేవుడు ఎంత మాట్లాడుతున్నాడు ఆలోచించి. నోట్లో ఉంది కడిగేసుకోవాలి, మనసులో ఉండేది కడిగేసుకోవాలి, ఒంట్లో ఉండేది కడిగేసుకోవాలి. చెడ్డ సమాచారం. ఇప్పుడు ఒక చెప్తాను మీకు. యోసేపు కదా బైబిల్లో, యోసేపుకి ఎంతమంది అన్నదమ్ముళ్ళు? మొత్తం వాళ్ళు 12 మంది. 10వ యోసేపు. వాళ్ళ అన్నలు చేసే చెడు సమాచారం అంతా కూడా ఎవరికి చెప్పేవాడంట? తండ్రి యాకోబు చెప్పేవాడంట. ఉదాహరణ చదవండి. ఆదికాండం 37:2. ఆదికాండం 37:2. ఆదికాండం 37:2. ఎంత? 17 ఏళ్ల వాడై చిన్నవాడై తన తండ్రి ఏంటంట? వాళ్ళ అన్నదమ్ములు చేసే చెడ్డ సమాచారం అంతా ఆయన తెచ్చేవాడు. అదే తప్ప వచ్చింది పాపం. ఆయన చేసింది పాపమే కాదు.